హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనిటీ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు యూనిటీ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లైక్ లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే 25 అయ్యే వరకు అంటే సెలబ్రిటీస్ అయినా ఇటు నార్మల్ పీపుల్స్ అయినా ఇప్పుడు 35 అయినా కూడా మ్యారేజెస్ అవ్వట్లేదు. ఒకప్పుడు 25 లేదంటే 20లో మ్యారేజ్ అయిపోయేవి. సో వాళ్ళు ఒక లైఫ్ అనేది అయిపోయేది, వాళ్ళకి ఒక లైఫ్ ఉండేది. సో ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటారు? అవును, యాక్చువల్గా మారిన పరిస్థితులు కానీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ అంటే తన జీవనం మీద కెరీర్ గ్రోత్ అనే దాని మీద, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా అప్పుడు డిగ్రీ చదివితే చాలు అనే ఒకటి ఇది ఉంటుండే. కొంతమంది డాక్టర్స్, ఇంజనీర్. అప్పుడు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదివితే సరిపోయేది. ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఇప్పుడు డిగ్రీ కావాలి, ఎంబీబీఎస్ కావాలి, స్పెషలైజేషన్ కావాలి. అంటే చాలామంది కూడా అంటే మంచి కెరీర్ కావాలనుకొని మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనడానికి కొద్దిగా చదవడానికి ఎక్కువ టైం పడుతుంది. కెరీర్లో అంటే ఒక ఉద్యోగం అనుకున్న ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి చాలామంది లేట్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే పెళ్ళి లేట్ అవుతున్నాయి. ఓకే, ఇది లైఫ్ నార్మల్ పీపుల్స్ కూడా ఇప్పుడు దాదాపు అంటే ఇటు సెలబ్రిటీస్ అయినా ఇటు నార్మల్ పీపుల్స్ అయినా సో 35 అంటే నార్మల్ ఏజ్ అయితే కాదు సార్. నాకు తెలిసి 30 దాటిన తర్వాతనే అందరూ మ్యారేజ్ అనేది లైక్ చేస్తున్నారు. అసలు ఈ విధానాన్ని ఏమంటారు అసలు యాక్చువల్గా లేట్ మ్యారేజ్ అంటే జనరల్గా మాట్లాడుకుంటే 30 దాటిందంటే లేట్ మ్యారేజే. అదే ఏది లేట్ మ్యారేజ్ అనే దానికి కూడా ఉంటుంది కదా. మామూలుగా ఒక 25 అలా చేసుకుంటే సెటిల్మెంట్ ఉంటే, సెటిల్మెంట్ లేకుండా అంటే సరి అయిన కారణం ఉండి లేట్ అవుతే మనం ఏం అనలేం. కానీ సెటిల్ అయి ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో అంటే వాట్ ఎవర్ ఇన్కమ్ జనరేషన్ మొదలైంది అంటే ఆయన సంపాదించడం మొదలు పెట్టిండు అన్నప్పుడు మరీ ఎక్కువ ఎదురు చూడకుండా మ్యారేజ్ చేసుకుంటేనే కరెక్ట్. లేట్ మ్యారేజెస్ వలన ఉన్నవి అంటే ప్రతి విషయానికి 2 కోణాలు ఉన్నట్టు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ నార్మల్గానైతే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఇప్పుడు. అప్పటితో పోల్చినప్పుడు లేట్ మ్యారేజ్ 25, 26 అనేది ఒక జెన్యూన్ ఏజ్ అనేది అందరి అభిప్రాయము. కానీ మారుతున్న పరిస్థితులను బట్టి 30 అనేది చాలామందికి వస్తుంది. కానీ 30 దాటిందంటే మనం లేట్ మ్యారేజ్ అంటే డెఫినేషన్ ఏంటంటే 30 దాటిన తర్వాత చేసుకునే పెళ్ళిళ్ళన్నీ లేట్ మ్యారేజ్ కిందకే వస్తాయి. కాబట్టి దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంటే లేట్ మ్యారేజెస్ వల్ల కేవలం నష్టాలే ఉన్నాయంటే అలా చెప్పడానికి ఏం లేదు. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు లాభాలు నష్టాలు ఉన్నాయన్నారు సార్. అంటే ఏ విధంగా అంటే దీన్ని ఒక రకం చూసుకుంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు చేసిన మ్యారేజ్ వచ్చేసి మనకి 25, 20లోనే అయిపోయేది. యాక్చువల్గా చెప్పాలనుకుంటే అది లైఫ్ సెటిల్ అయినా లైఫ్ సెటిల్ కాకపోయినా అయిపోయేది. వాళ్ళకి ఒక లైఫ్ అంటూ ఉండేది. ఇప్పుడు 30 దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే కూడా సో వాళ్ళు సెటిల్ అవ్వగలుగుతారా లైఫ్లో? అవుతారు. అదే దాన్నే లాభాలు నష్టాలను లేకపోతే మెరిట్స్ డిమెరిట్స్ అని తీసుకుంటే మన ముందు మంచి పాజిటివ్ థింగ్స్ లాభాలు అనే దాన్ని తీసుకుంటే ఎలా అంటే ఎమోషనల్ మ్యాచ్యూరిటీ వస్తుంది. ఏజ్ పెరగడం ద్వారా ఆల్రెడీ సెటిల్మెంట్ రావడం వలన ఎమోషనల్ మ్యాచ్యూరిటీ అంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయడంలో ఇది ఉండదు. అంటే మ్యాచ్యూరిటీ ఉంటుంది కాబట్టి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా హ్యాపీగా నిలకడగా సమస్యలు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటాం, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అంటే అప్పటికే సెటిల్ అయింది కదా, లేట్ అయింది కాబట్టి ఉద్యోగంలో చేరడమే కాదు కొంత సంపాదన కూడా ఉంటుంది. అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటాం. ఆర్థిక స్థిరత్వం వస్తుంది కాబట్టి వాళ్ళకు ఆర్థిక లోపాలు కానీ అలాంటి డిఫరెన్సెస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా దాంపత్య జీవితాన్ని లీడ్ చేయొచ్చు అనేది. అలాగే ఎలా ఉంటుందంటే కొద్దిగా చిన్న వయసులో చేసుకుంటే దుందుడుకు అంటే దూకుడు స్వభావం అంటారు చూడు, ఆ దూకుడు స్వభావం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా లేటుగా చేసుకుంటే ఆ అవకాశం ఉండదు. అలాగే వాళ్ళకి జీవితం పట్ల ఏజ్ వచ్చింది, మెచ్యూర్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చేస్తే ఆయన పిల్లోడు కుర్రోడు వాడికి ఏం తెలుసు అంటాం. అంటే ఏజ్ రాలేదు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ రాలేదు, ఆయనకు ఒక సరి అయిన అవగాహన లేదు, స్పష్టత లేదు జీవితం మీద అనేది. కానీ ఏజ్ రావడం వల్ల వాళ్ళకు జీవితం మీద
జీవితంలో ఉంచుకున్న లక్ష్యాల మీద ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగించడానికి ఉంటుంది. కాబట్టి వాస్తవానికి లేట్ ఏజ్ మ్యారేజెస్ వల్ల, పెళ్ళి లేటుగా చేసుకోవడం వల్ల ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయి. అయితే మీరు నష్టాలు లేవా అనొచ్చు, ఉన్నాయి. మెయిన్గా ఏంటి, పెళ్ళి అనేది ఒకే తోడు ఇవన్నీ ఉన్నాయి. కానీ తర్వాత ఏంటి, పిల్లల్ని కనడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. కుటుంబం, ఫ్యామిలీ ఏర్పడాలి. పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీ ఏర్పడడం. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ లేట్ ఏజ్, ఎస్పెషల్లీ 35 దాటిన తర్వాత అంటే కన్సీవ్ అయ్యి అంటే గర్భధారణ శక్తి, ఫెర్టిలిటీ అంటాము, అది మ్యాక్సిమంగా తగ్గిపోతాయి. అంటే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. 35 ఇయర్స్ దాటిన వాళ్ళకు పిల్లల్ని కనే శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఈ మెరిట్స్ డిమెరిట్స్ పక్కనే ఉంటాయి. ఇటు చెప్తే మెరిట్ అవుతుంది, ఇటు చెప్తే డిమెరిట్ అవుతుంది. ఇది అప్పటికే వాళ్ళకు ఏజ్ వచ్చి ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కదా, వాళ్ళకు ప్రత్యేకమైన ఒక హ్యాబిట్ అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళకంటూ ఒక అభిప్రాయం, వాళ్ళకంటూ ఒక ఆలోచన అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత పార్ట్నర్ ఉంటారు కదా, ఆయనకు అనుగుణంగా మన అలవాట్లను మార్చుకోవాలంటే కష్టంగా. అంటే స్టార్టింగ్ అంటాం చూడండి, స్టార్టింగ్లో చెప్పి మార్పియచ్చు, ఏది చిన్న ఏజ్ ఉంటే. ఆల్రెడీ ఇప్పుడు నాలాంటి వాడిని నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముంది అని అంటారు చూడు చాలామంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా వాళ్ళ అలవాట్లను మార్చుకోరు. కాబట్టి ఏంటంటే పార్ట్నర్ మీన్స్ భర్త కానీ భార్య కానీ, భర్తకు భార్య కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం అనేది కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఏజ్ దాటుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మరి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అంటే ఇద్దరు భార్య భర్తలు హెల్తీగా ఉంటేనే కొంత జీవితాన్ని హ్యాపీగా కొనసాగించడానికి ఉంటుంది. మరి ఏజ్ వచ్చిన తర్వాత ఏదో ఇష్యూస్ వచ్చినాక ఇద్దరిట్లో ఎవరికైనా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళిద్దరు కలిసి హాయిగా జీవించే టైము తగ్గిపోతుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే లేటుగా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా లేటుగానే అవుతున్నారు కదా, పిల్లలు సెటిల్ కావడానికి టైం పడుతుంది. మామూలుగా అయితే ఒక సీనియర్ సిటిజన్ అంటే 60 ఇయర్స్. నా అభిప్రాయం ప్రకారం ఎవరు కానీ 60 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళై మన్మరాళ్ళు వచ్చే స్టేజ్లో ఉంటే ఆయన చాలా పద్ధతిగా లైఫ్లో సెటిల్ అయినట్లు లెక్క. అంటే ఇది అభిప్రాయాలే, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అంటే అప్పుడు ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇప్పటికీ పరిస్థితులు మారిపోయి 30 ఇయర్స్కి పెళ్ళయిందంటే దాన్ని అంత పెద్ద ఇష్యూ లాగా తీసుకోవడం లేదు. అంటే క్వైట్ కామన్ అన్నట్టే ఫీల్ అవుతున్నారు. అది అలవాటు అయిపోయింది. కానీ తప్పకుండా ఆ లాభాలు ఈ నష్టాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ లేట్ మ్యారేజ్ నేనేమంటున్నా, ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయి ఉంటే, ఉద్యోగమా వ్యాపారమా వేరే వృత్తి ఎదగని లైఫ్లో సెటిల్ అయ్యి ఆదాయం వస్తుంది, నేను కుటుంబాన్ని పోషించగలను అని ఇద్దరు భార్య కానీ భర్త కానీ పోషించగలను, ఆర్థికంగా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే స్థాయి, అనే స్టేటస్ లేకపోతే అలా పరిస్థితి ఉంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవడమే కరెక్ట్. లేట్ చేయడము కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద కూడా ప్రభావం ఉంటుంది. పిల్లలు వీళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు కూడా పేరెంట్స్ చాలా పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు అప్పుడు సెటిల్ కాలేదనుకో అదొక ఇష్యూ లాగా అవుతుంది. అంటే ఓల్డ్ ఏజ్లో టెన్షన్స్ పెరుగుతాయి వీళ్ళకు. లేట్ ఏజ్ మ్యారేజ్ పేరెంట్స్కు అంటే వాళ్ళ పేరెంట్స్ అయిన తర్వాత అప్పుడు ఓల్డ్ ఏజ్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. మామూలుగా అయితే అంటే హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ వ్యవస్థ ఉండాలి అంటే అతనికి అంటే పేరెంట్స్కి 60 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగాలు, వృత్తి, వాట్ ఎవర్ ఇన్కమ్ అంటే సంపాదించడం మొదలుపెట్టి పెళ్ళిళ్ళై వాళ్ళ కూడా పిల్లలు పుడితే కరెక్ట్ సెటిల్మెంట్ అంటారు. అది సరి అయిన జీవన విధానము బాగా ఉంటుంది. ఓకే సార్, ఇది ఇప్పుడు నార్మల్ లైఫ్లో కాకుండా కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్. సో వీళ్ళు ఏంటంటే 40 ఇయర్స్ అయినా కూడా మ్యారేజ్ కావట్లా. అంతా వాళ్ళకి అంటే వాళ్ళు ఒక సెటిల్ అయ్యి కూడా వాళ్ళు ఏంటంటే 40 ఇయర్స్ కూడా అయినా కూడా మ్యారేజ్ కావట్లేదు. ఎందుకు అది అర్థం కాలేదు ఇంతవరకు. అవును, అయితే ఇక్కడ కొంత మాట్లాడాల్సి వస్తే పెళ్ళి ఎందుకు అనే ప్రశ్న కూడా వేస్తున్నారు కొంతమంది. అవును, పెళ్ళి ఎందుకు అన్నప్పుడు దానికి కొద్దిగా ఆన్సర్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే డెలికసీ అంటారు చూడు, కొద్దిగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళి ఎందుకంటే ఎంతసేపు తినడానికే అని కాదు కదా,
పెళ్ళి అనేది కేవలము శారీరకమైన కావచ్చు, మానసికమైన సుఖ సంతోషాలతో పాటు ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడడం అనేది. ఓకే, సెలబ్రిటీ అంటే ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయితే మార్కెట్ పోతుందను, లేకపోతే పెళ్ళి అయితే అందం పోతుందను, హీరోయిన్లు అనుకో అందం పోతుందను, ఏజ్డ్ అంటే హీరో అవకాశాలు రావను, ఇలాంటి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొద్దిగా లేటుగా చేసుకుంటున్నారు. వాళ్ళ భాషలో లేకపోతే వాళ్ళ ప్రజెంటేషన్, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పెళ్ళి వల్ల ఏమొస్తాయో మేము పెళ్ళి కాకుండా కూడా పొందగలము అనే అభిప్రాయంలో ఉంటే మనం వాళ్ళకి ఏం చెప్పలేము. దాంట్లో మోరల్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. పెళ్ళి అంటే కేవలం ఇవే కాదు కదా, ఏదో వంట చేసి పెడతారనో లేకపోతే కేవలం శారీరక సుఖాల కోసమో అనేదే కాదు. దానివల్ల ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది, ఒక సమాజం ఏర్పడుతుంది. సరైన దాంపత్యం ఉంటే పుట్టే పిల్లలు కూడా పద్ధతిలో ఉంటారు, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. మళ్ళీ రేపటి యువత భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుంది. మనం ఆ యాంగిల్లో ఆలోచించాలి, సోషల్ యాంగిల్. ఇంతసేపు పెళ్ళంటే నీవు నేను అంటే ఒక భార్య భర్తలదే కాదు, అది కేవలం ఇద్దరికి సంబంధించిన విషయమే కాదు. అంటారు కదా, పెళ్ళి అంటే ఒక ఇద్దరు మనుషులు కలవడం కాదు, రెండు కుటుంబాలు కలవడం అంటారు. అట్లా కుటుంబాలు కలవడం అనే ద్వారా సమాజం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సెలబ్రిటీస్కు కొన్ని మినహాయింపులు, వాళ్ళకి ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలని కొద్దిగా డబ్బు మీద ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు అలా ఆలోచించి లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. బట్ అది వ్యక్తిగత నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ జనరల్గా మాత్రం లేట్ మ్యారేజెస్ అంత సజెస్టబుల్ కాదు. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప. మనిషి సెటిల్ అయింది అని అంటే, సెటిల్ అంటే చెప్తే కదా ఆదాయం ఉంది, నేను కుటుంబాన్ని పోషించుకోగలను అని అన్నప్పుడు ఇంకా చేయాల్సింది. పెళ్ళైన తర్వాత కూడా చాలామంది లక్ష్యాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అడ్డానికి ఏం కాదు, కానీ ఏం ఇన్కమ్ లేకుండా పెళ్లి చేసుకోవడం అంటే మళ్ళీ నువ్వు డిపెండ్ అవ్వడం కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఓకే, ఆమె ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి వచ్చింది, ఆమె ఉద్యోగం చేస్తా చేయదాన్ని పక్కకు పెడితే ఇతను కుటుంబ బాధ్యతను తీసుకునే స్థితిలో ఉండాలి కదా. ఈయన పెళ్లి చేసుకొని ఆమె మీద ఆధారపడడం కరెక్ట్ కాదు కదా. అంటే ఆర్థిక స్వేచ్ఛ కానీ, ఆర్థిక స్థిరత్వం కానీ, ఆర్థిక సామర్థ్యం కానీ లేకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, సో దానిపైన ఒక క్లారిటీ అంటూ వచ్చేలాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.